హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. తన గురించి ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్కు వచ్చి హల్చల్ చేయడంతో ఎట్టకేలకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించడం జరిగింది. ఏమంటున్నాడంటే తనపై నమోదైన కేసులపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యూహం సినిమా విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఆర్జీవీ పోస్ట్ చేసినట్టు స్థానిక పోలీసులకు టీటీడీ కార్యకర్త ఫిర్యాదు చేశారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలను మార్పింగ్ చేసినట్లు ఫిర్యాదు అందగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎప్పుడో సంవత్సరం తర్వాత ఈ కేసు నమోదు చేసిన పోలీసులు నేరుగా హైదరాబాద్కు వచ్చి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు తనకు గడువు కావాలని ఆర్జీవీ రిప్లై ఇచ్చారు. మళ్ళీ మరోమారు ప్రకాశం జిల్లా పోలీసు నోటీసులు అందించారు ఆర్జీవీకి. ఆ నోటీసులను స్వీకరించిన ఆర్జీవీ మళ్లీ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ దశలో ప్రకాశం పోలీసులు భారీగా ఆర్జీవీ ఇంటి వద్దకు చేరుకొని సర్చ్ వారెంట్ లేకపోవడంతో అక్కడే ఆయన కోసం పడిగాపులు కాశారు. ఈ దశలో ఆర్జీవీ షూటింగ్ నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు నమోదైన సమయం నుంచి ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసులు 2 దఫాలుగా నోటీసులను రామ్ గోపాల్ వర్మకు అందించారు. ఒకానొక దశలో రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయబోతున్నట్లు వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే తాజాగా తనపై నమోదైన కేసుల గురించి రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆర్జీవీ మాట్లాడుతూ తనకు వచ్చిన నోటీసులకు చట్టపరంగా సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. తాను కేసులకు భయపడి ఏడుస్తున్నట్లు, వణుకుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని, అలాగే తాను ఏడాది క్రితం పోస్ట్ చేసిన ట్వీట్ వల్ల అసలు వ్యక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఇతర వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తనపై కేసు నమోదు చేయడం విచిత్రంగా ఉందని ఆర్జీవీ స్పందించడం జరిగింది. తనపై కేసు నమోదు చేస్తూ పోలీసులు పెట్టిన సెక్షన్లు ఎలా వర్తిస్తాయంటూ ఆర్జీవీ ప్రశ్నించారు. రాజకీయ నేతలు పోలీసులను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారనే అనుమానాలు తనకు ఉన్నాయని, అయితే తాను పోలీసులను, అధికారులను నిందించడం లేదని స్పష్టం చేశారు. మొత్తం మీద తనపై నమోదైన కేసుల గురించి ఆర్జీవీ స్పందించగా పోలీసుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. ప్రస్తుతం తాను సినిమా షూటింగ్లలో ఉన్నట్లు ఆర్జీవీ చివరగా ప్రకటించారు. పారిపోయాడని, దాక్కున్నాడని, ఒక ప్రముఖ హీరో ఆయనకు ఆశ్రయం ఇచ్చాడని ఒక వార్త. అలాగే ఆర్జీవీ పోలీసులను పరీక్షిస్తున్నాడా, తనను పట్టుకోలేకపోయినందుకు రేపటి రోజున బయటకు వచ్చి ఏమన్నా అంటాడా అన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఆర్జీవీ చెప్తున్నాడు తనపై పెట్టిన సెక్షన్లు కరెక్ట్ కాదని, తాను షూటింగ్లో ఉన్నానని, ఎప్పుడైనా పోలీసుల వాళ్ళు ఏదైనా విచారణ ఉంటే నేను సహకరిస్తానని, అసలు వ్యక్తులు కాకుండా వేరే వాళ్ళ మనోభావాలు ఎట్లా దెబ్బతింటాయని ఇంకోటి లాజికల్గానే మాట్లాడుతున్నారు. చూద్దాం ఇప్పుడు పోలీసులు ఎలా స్పందించి మరి వర్మను అరెస్ట్ చేస్తారా ఏమిటి అన్నది మనం వేచి చూడాలి.